మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆస్తిని దారాదత్తం చేసిన మహోన్నత వ్యక్తి అని శంకర్ నాయక్ కొనియాడారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. పార్టీ కోసమే పనిచేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విడలేదు. తెలంగాణ కోసం ఆర్ఎస్ కృషి చేసిండు. తెలంగాణ ఇందాక మన మోహన్ చెప్పినట్టు సంచిలో తెలంగాణ కోసం గోదావరిని నిలబెడితే హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసిన ఘనత అప్పట్లో ఆయనకే ఉన్నది. ఇండిపెండెంట్ గెలిచిన ఘనత ఉన్నది. పార్టీ కార్యకర్తలను కాపాడిన ఘనత ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర, విజయభాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసి మంత్రిగా పనిచేసి అతను మన్ననలు పొందిన ఘనత దామోదర్ రెడ్డి గారికి ఉన్నది. రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారికి ఎంతో పనిచేసిన ఘనత ఆయనకు ఉన్నది. మొన్నటికి మన ఉప ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జ్గా చేసి 5 గంటలకు లేచి మొత్తం మా అందరికి మానిటరింగ్ చేసేవాడు. నేను రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అంటే ప్రజలకు చాలా సేవ చేసి ఇప్పటికీ అతను ఎన్నైనా క్రేజీ మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే ఆయన పేరు చెప్తే అందరూ చాలా మంది క్రేజీ ఈమెయిల్ కొడతా ఉన్నారు. సూర్యాపేట కానీ కిందపేట కానీ అనుకున్న జిల్లాలో కాంగ్రెస్ పనిచేసిన వ్యక్తి ఆయన. కాబట్టి అతన్ని ఆశయ సాధనతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతని కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యం చూపించాలి. అదేవిధంగా మనందరం అండగా ఉండాలి తెలియజేస్తూ దామోదర్ రెడ్డి గారి మరణాంతరం నల్గొండ మన మంత్రి గారి క్యాంప్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా కానీ ఇండిపెండెంట్గా చేసి కూడా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ మనందరం కూడా ముందు తీసుకుపోయే విధంగా వారి లేకున్నా కానీ వారి ఆశలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మనందరూ తెలుసుకుంటా టైగర్ దామన్ అంటే నిజంగా టైగర్ లాగానే బతికిండు. 1000 ఎకరాల దారాదత్తం చేసి పేద ప్రజలందరికీ ఆస్తులు ఆశించిన ఇప్పుడున్న నాయకులు 1000 కోట్లు కూడబెట్టుకుంటుంటే ఆయన దామోదర్ గారు ఉన్న పైసలన్నీ పోగొట్టుకొని మొత్తం పేద ప్రజల కొరకే బతికిండు. అట్లాంటి నాయకుడు మనం కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ దిక్కుపోయింది జిల్లాలో తెలియజేసుకుంటూ ఆయనకు ఒక సంచి ఉండేది బాగా గుర్తుండేది. ఆ సంచిలో ఏముందో కదా ఆ సంచి చూస్తేనే భయపడేది ఎప్పుడు రోజు. అంటే దాంట్లో ఏముందో ఎవరు తెలిపేది. సంచి చేసిందంటే ఒక మూడిదనే రకంగా అంటే ఉండేది. పార్టీ నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉంటుందని దామన్న పేరు ఉంది. ఆ పేరు కూడా మనందరం